వివిధ పార్టీల నేతలు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకొని ముంపు బ్రతుకులని ఒడ్డుకు చేర్చాలని ప్రజలు కోరుతున్నారు. ప్రతి ఏటా వర్షాకాలం వచ్చిందంటే భద్రాచలం ముంపున గురవుతుంది. మొత్తం ముంపు బారిన పడకపోయినా కొన్ని కాలనీలు మాత్రం ప్రతి సంవత్సరం కష్టాలు తప్పడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో టీడీపీ పాలనలో నిర్మించిన కరకట్ట కొన్ని కాలనీలను కాపాడుతున్నా లోతట్టు ప్రాంతాల కష్టాలు మాత్రం తీరలేదు. పెంచాల్సిన కరకట్ట ఎత్తు పెంపు పనులు చేపట్టకపోవడంతో ఈ ఏట కూడా వరద ముంపుకు గురికాక తప్పదని భయాందోళనకు గురవుతూ ముంచుకొస్తున్న వరద ముంపు నుంచి దేవుడే కాపాడాలంటూ బ్రతుకుతున్నారు భద్రాద్రి వాసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అనేక గ్రామాలు ప్రతి ఏటా వచ్చే గోదావరి వరదలకి నీట మునిగిపోతున్నాయి. దీంతో ఇక్కడ ప్రాంత ప్రజలు అనేక సంవత్సరాలుగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రతి సంవత్సరం జూలై, ఆగస్టు మాసాల్లో వర్షపాతం అధికంగా నమోదైన ప్రతిసారి గోదావరి విలయతాండవం చేస్తుంది. దానివల్ల పట్టణంలోకి వరద చేరుకుని అనేక కాలనీలతో పాటు రామాలయ పరిసర ప్రాంతాలు సైతం నీట మునిగిపోతున్నాయి. అయితే 15 ఏళ్ల కిందట టీడీపీ ప్రభుత్వ హయాంలో పట్టణానికి ఆనుకొని సుమారు 3 కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మించడంతో కొంతకాలం వరద ఉధృతిని కట్టడి చేశారు. కాలక్రమేణా ఈ కరకట్ట కూడా ప్రతి ఏటా వచ్చే గోదావరి ప్రవాహానికి కృంగిపోయింది. అనేక చోట్ల బీటలు వారి రంధ్రాలు పట్టడంతో పట్టణంలోనికి మళ్లీ నీరు ప్రవేశించి అనేక కాలనీలు నీట మునుగుతున్నాయి. భద్రాచలం ప్రతి సంవత్సరం వరదలకు గురవుతుంది. ఆ వరదలకు గురైన సందర్భంలో వరద బాధితులు ఏంటంటే మేము ప్రతిసారి ఇల్లులు సదురుకుంటూ అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం కరకట్ట పేరు మీద ఆశ కల్పించింది. కానీ ఆ కరకట్టను చూస్తే ఆశ నిరాశగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నాణ్యత లేనటువంటి కరకట్ట కడుతున్నారు, సేఫ్టీ లేనటువంటి కరకట్ట కడుతున్నారు. ఈ కరకట్ట పెద్ద వరదలు వస్తే కొట్టకపోయే ప్రమాదం కూడా ఉన్నది. వరదలు రావడం, ఇళ్లు నీట మునగడం, ఆస్తి నష్టంతో పాటు పలు రకాల వ్యాధులు వ్యాపించడం ఇక్కడ ప్రజలకు నిత్య కృత్యంగా మారింది. ఈ నేపథ్యంలో అనేక పార్టీలు, ప్రజా సంఘాలు ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ధర్నాలు, రాస్తారోకోలు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు 1.5 కిలోమీటర్ల మేరకు కరకట్ట పొడిగింపుకు శ్రీకారం చుట్టింది. అయితే అప్పటికే ఎన్నికల కోడ్ అమలు కావడంతో పనులు ప్రారంభం కాకముందే కరకట్ట నిర్మాణం అటకెక్కింది. ఇక ఆ తరువాత ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ కరకట్ట నిర్మాణ పనులకి శ్రీకారం చుట్టినప్పటికీ అనుకున్న సమయానికి కరకట్ట పనులు పూర్తవలేదు. ప్రతి సంవత్సరం ఇట్లనే కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు వచ్చి చూస్తున్నారే కానీ మాకేం జరిగేది లేదు, ఏం చేసేది లేదండి. ఇట్లనే పోయిన సంవత్సరం కూడా ఇట్లనే ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు ఇల్లు ఇస్తామమ్మా అని చెప్పేసి వచ్చిండ్రు, చూసిండ్రు. వెళ్ళండి అని చెప్పేసి నీళ్ళు వచ్చేసరికి వెళ్ళండి అని చెప్పేసి తీసుకెళ్ళి అక్కడ స్కూల్లో పెట్టిండ్రండి మమ్మల్ని. 10-20 రోజులు పెట్టిండ్రు. అక్కడ నుంచి మేము ఒక డబుల్ బెడ్రూమ్కి వెళ్తాం, మేము ఇక్కడ ఉండమని చెప్పేసి మేము అన్నా కూడా వాళ్ళు ఏమని పంపిస్తానన్నారు. అయినా కూడా మీరు అట్లా చేయొద్దు అని చెప్పేసి అన్నారు. మేము ఇస్తానంటున్నాం కదమ్మా, అట్లా చేయొద్దు అని చెప్పేసి అన్నారు. ఇట్లా నుంచి ఇటే పోతాం అని చెప్పేసి అని కూడా అన్నారు. అన్నా కూడా మేము విన్నాం, వాళ్ళ మాట ప్రకారంగానే మేము విన్నాం. ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా అసలు మేమేం పట్టించుకోలేదు, వాళ్ళ మాట మీదనే ఉన్నాం. అసలు ప్రతి ఏటా వరదతో పట్టణంతో పాటు దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రామాలయం కూడా నీట మునిగిపోతుంది. అయితే ఇప్పటికే ఈ ఏడాది వర్షాలు ప్రారంభమవడంతో భద్రాద్రి ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రస్తుతం ఉన్న కరకట్టకు మరమ్మత్తు పనులు చేయించి వరద నీరు పట్టణంలోకి ప్రవేశించకుండా తగిన చర్యలు తీసుకోవాలని భద్రాచలం ప్రాంత ప్రజలు కోరుతున్నారు.